హాయ్, నేను మీ అర్షద్ సయ్యద్, వైస్ ప్రెసిడెంట్ సేల్స్ నార్త్ ఈస్ట్ నుంచి. లాస్ట్ టైం మనం చిట్ ఫండ్స్ ప్రయోజనాల గురించి మాట్లాడుకున్నాం. ఇవాళ ఒక మంచి టాపిక్తో వచ్చాను. ఈరోజు మనం మిత్స్ అండ్ రియాలిటీ ఏంటి. ఫస్ట్, చాలా వరకు చాలామందికి ఉన్న అపోహ ఏంటి అంటే చిట్ ఫండ్ అంటేనే మోసం చేస్తారు అనే ఒక పెద్ద అపోహ ఉంది. కానీ ఒకవేళ మీరు ఒక రిజిస్టర్డ్ చిట్ ఫండ్ అని ఎంచుకుంటే మీకు మోసం అనేది ఖచ్చితంగా జరగదు. రెండోది, దీంట్లో చిట్ ఫండ్స్లో మీకు లాభాలు చాలా తక్కువగా వస్తాయి అంటారు. నేను చెప్పేది ఏంటంటే క్రమం తప్పకుండా మీ ఈఎంఐస్ టైంగా కడుతూ లాస్ట్ వరకు మీరు కనుక చిట్ ఫ్లో పొదుపు చేస్తే మీకు ఖచ్చితంగా లాభాలు చాలా స్టేబుల్గా ఉంటాయి. మూడోది, ఈ చిట్ ఫండ్స్ అనేది ఓన్లీ ధనవంతులకు మాత్రమే, చిన్నవాళ్ళకి, చిరు వ్యాపారులకి, లేకపోతే మిడిల్ క్లాస్ పీపుల్కి రాదు అనే చాలా అపోహలు ఉంటాయి. నేను చెప్పేది ఏంటంటే ఇది ప్రతి ఒక్కరికి. నాలుగోది, చిట్ ఫండ్ అనేది ఒక గ్యాంబ్లింగ్ లాగా, ఒక జూదం లాంటిది అని చెప్పేసి ఒక పెద్ద అపోహ ఉంది. రియాలిటీలో చెప్పాలి అంటే చిట్ ఫండ్ అనేది ఒక మంచి సేవింగ్స్ ప్లస్ ఒక లోన్ సౌకర్యం కలిగే రెండూ కలిసిన ఒక హైబ్రిడ్ మోడల్. ఒకవేళ మీకు చిట్స్లో జాయిన్ అవ్వాలన్నా, ఇంకా దీని గురించి ఎక్కువగా తెలుసుకోవాలన్నా, ఎలాంటి ఎంక్వైరీస్ ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదించండి లేదా మా ఆఫీస్కి విజిట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.